పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నా వరకు కావట్లేదురా. చా, నేను అబద్ధం చెప్తే తనతో ఉండలేను, అలా నేను చెప్తే తను నాతో ఉండదు. చా, ఏంటి భయ్యా, లవ్ ప్రాబ్లమా? నీకెందుకు భయ్యా? షేర్ చేసుకుంటే ఏదో సొల్యూషన్ ఇస్తాను కదా భయ్యా. నువ్వు సొల్యూషన్ ఇచ్చిన క్లియర్ అయ్యే ప్రాబ్లం కాదు భయ్యా నాది. షేర్ చేసుకుంటే కొంచెం బాధనే తగ్గుతుంది కదా భయ్యా. చెప్తా విను. నేను దానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాను, కానీ నేను ఇంజనీరింగ్ కూడా పాస్ అవ్వలేదు. ఇప్పుడు తనకు నేను చెప్తే తను నన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇంకేముంది, వెళ్ళి నిజం చెప్పే. ఇది నువ్వు ఇచ్చిన సొల్యూషన్. అలా చేస్తే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. భయ్యా, నిజమైన ప్రేమ కూడా విడిపోదు. అలా విడిపోతే అది నిజమైన ప్రేమే కాదు. నీకు ఈ సిచ్యువేషన్ వస్తే తెలుస్తుంది రే భయ్యా. తమ్ముడు, నాకు ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. నేను లవ్ ఫెయిల్యూరే, చెప్తా విను. ఆ రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. హలో. అరే బావా, నేనురా. చెప్పు. అరే నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా? నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడ మా ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇస్తాడు, తీసుకోరా. నువ్వే వెళ్ళొచ్చు కదరా. నేను హాస్పిటల్లో ఉన్నాను రా, మా కజిన్ పంపిస్తానని చెప్పాను. ఇంకెవరినైనా పంపుకోరా. బాయ్. అరే ఫోన్ పెట్టికిరా. పెట్టలేదు వేరా, చెప్పు. తెస్తే 1500 ఇద్దాం అనుకున్నాను. సర్లే, కిషోర్ గారిని పంపిస్తానులే, బాయ్. అరే బాబు, పెట్టద్దు. పెట్టలేదురా బావా, చెప్పు. వెళ్తానులేరా, ఫ్రెండ్షిప్ గురించి ఆ మాత్రం చేయలేనా? సర్లే వెళ్ళు. అర్రే గుర్తుంచుకో, నువ్వు ముస్లింవి. నీ పేరు ఇమ్రాన్ అలీ ఖాన్ అని చెప్పాను, మర్చిపోకు. సరేరా, ఇమ్రాన్ అలీ ఖాన్. వెళ్తానులే, బాయ్. ఎక్కడరా మీ వాడు ఇంకా రాలేదు? ఎక్కడా? నేను తర్వాత కాల్ చేస్తాను, పెట్టే. అండి వైజాగ్ పార్క్ ఇదేనండి? ఇదే భయ్యా. లైట్ హౌస్ ఎక్కడండి? లైట్ హౌస్ అది వేరే దగ్గర ఉంది, కానీ నేను దింపుతాను, నాకు చిన్న హెల్ప్ చేస్తావు. అక్కడ ఒక అమ్మాయి చూసావా? యాక్చువల్లీ మీ ఇద్దరం ఫ్రెండ్స్, చిన్న గొడవ అయింది, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. నువ్వు అమ్మాయి పర్స్ కొట్టావు అనుకో, నేను వచ్చి పట్టించుకుంటాను. దొంగతనం అంటే సినిమాలో చేస్తారు అదే? అదే భయ్యా. మామూలుగా అయితే పర్లేదు, కానీ క్రౌడ్ సో ఐ కాంట్. భయ్యా చూడు భయ్యా, నా లైఫ్ మ్యాటర్ భయ్యా. కావాలంటే నీకు డబ్బులు ఇస్తాను భయ్యా, చూడు భయ్యా, నా లైఫ్ మ్యాటర్ ప్లీజ్ భయ్యా. 500 ప్లీజ్. అదేం భయ్యా, అయ్యాక ఇస్తాను కదా. దొరికిపోయాక నా ఫేస్ అందరికి చూపించలేను, నీ ఫేస్ కూడా నాకు అనుమానంగా ఉంది, సో తీసే. సర్లే తీసుకో. అక్కడ రా. సరే, మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏవికి వెళ్ళాలో చెప్తారా? ఇలా వెళ్ళి అలా వెళ్ళి. బ్యాగ్ ఎవరు కొట్టేస్తున్నారండి, ఒక నిమిషం పట్టుకోండి. జేబులో డబ్బులు, అమ్మాయి బ్యాగ్ పోయింది. చెప్పాలి ఇప్పుడు అమ్మాయికి ఎలా? అమ్మాయికన్నా ఫేస్ పెట్టాలి. సారీ అండి, దొంగ దొరకలేదు. ఐ నో. అందులో మీ మమ్మీ వాయిస్ టేప్ ఏమైనా ఉందా? అదేం లేదండి. ఓ, మీ డాడీ ఫోటో ఉందా? అదేం లేదు. మరి ఏమున్నాయి అందులో? అంత ఇంపార్టెంట్ ఏమీ లేవు, వదిలేయండి. ఏమండి ఆగండి, మాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, అతనికి చెప్దాం. అవసరం లేదని చెప్పాను కదా. అదేంటంటే అలా అంటారు, ఈరోజు మీ పరిస్థితి, రేపు నా పరిస్థితి, తర్వాత అందరి పరిస్థితులు పోతాయి. మీరు ఆగండి, నేను మాట వస్తాను. బై ది వే, మై నేమ్ ఈజ్ ఇమ్రాన్. సలాం అలైకుం. సాయిద్ పంపించాడు, మీరేనా? నేనే. డబ్బులు ఇస్తా అన్నారు. ఏటీఎంలో క్యాష్ ఉంది, వస్తే ఇచ్చేస్తాను. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. మీ పేరు? హే, అమ్మాయి చూస్తే ముస్లిం అమ్మాయిలా ఉంది, బ్యాగ్ మీద ఏమో ఏ సింబల్ ఉంది. ఐషా బేగం అయి ఉంటుంది. మీకెలా తెలుసు? చూసావా నేను ఎలా చెప్పాను? ఏడ్సవలే, ఒరిజినల్ పేరు చెప్తే ఫేస్బుక్ హ్యాకింగ్, చాటింగ్లు ఇవన్నీ అవసరమా? టైం అవుతుంది, నేను వెళ్తాను. పద. అరే రాహుల్, డబ్బులు తీసుకున్నావా? అరే నీ గురించి వెయిట్ చేస్తాను, రారా. అరే డబ్బులు రా. డబ్బులు కాదు కానీ నీ వల్ల నాకు మంచి జరిగిందిరా. ఏం జరిగిందిరా? ఏం చేయాలంటే అమ్మాయిని చూసాను బా. అవునా? ఏది? చెప్పను కానీ చూపిస్తాను, చూడు.
అదిరేవా అలా జరిగిందిరా. అంతా బాగానే ఉంది కానీ అంటే నువ్వు అమ్మాయి ముస్లిం. నిన్న మీ ఓడర్ రావడం వల్ల అమ్మాయి దగ్గర ముస్లిం అని కమిటీ అయ్యాను. పర్లేదురా, అది మన మంచికే. అమ్మాయి కూడా ముస్లిమే. ఏకులు లేకుండా ఎలారా పట్టుకుంటా అమ్మాయిని? అందుకే నేను దొంగ పారిపోతున్నప్పుడు కావాలని ఫోన్ వదిలేసా, మర్చిపోయి వచ్చేసా. ఈరోజు కాల్ చేసి పర్స్ దొరికిందని చెప్తా, రేపెళ్ళి పరిచయం పెంచేసుకుంటా. నీకు తెలియదు అట్లా ఏడ్చావులే కానీ ఫోనే. ఇట్స్ రింగింగ్. హలో హలో, నేను 210S అని మాట్లాడుతున్నానమ్మా. ఐషా అంటే మీరేనా? పర్స్ పోయిందన్నారంట కదా, అందులో ఏమి ఉన్నాయో చెప్తారా? హెడ్ కానిస్టేబుల్ వెంకటరమయ్య, నోట్ చేసుకో. మేకప్ కిట్, అంతేనా? అంతేనా అమ్మా? రేపు మావాడు పార్క్ వస్తాడు సేమ్ ప్లేస్కి, పర్స్ కలెక్ట్ చేసుకో. ఓకేనా? అరే ఇదంతా కొనాలంటే 4000 పడుతుందిరా. 4000? పర్లేదు లేరా, డబ్బులు ఎక్కడరా? నేను తీసుకున్నాం కదా, వాడేద్దాం. హాయ్ రా మావా. అరే మనోడి మధ్య ముస్లిం అమ్మాయితో దిల్వాలే దుల్హనియా లే జాంగే అంటరా. అంటే లవ్వురా. మీకెలా తెలుసురా? అదే షాహిద్ గడు చెప్పాలే. తెలిసిందిలే, పరసంట గుడంట. ఎరా చెప్పలేదు మాకు. అది అది మెడికల్ తిరిగి చాలే కానీ కథ చెప్పరా ముందు. నిన్న అమ్మాయికి బ్యాగ్ ఇవ్వడానికి వెళ్ళాను రా. అమ్మాయికి డౌట్ వచ్చింది కానీ కవర్ చేసుకున్నాను. తర్వాత ఫాలో అయ్యాను అనుకో. ఇటు కాదురా, అటు. ఏంటేంటి నన్ను ఫాలో చేస్తున్నారా? రోడ్డే మీది కాదు, ఎవరైనా నడచ్చు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. గుడికి వెళ్తున్నాను. గుడికా? అదేంటి, మన ముస్లిమ్స్ కదా. అంటే బ్రాహ్మణ్స్ మా ఫ్రెండ్స్ అన్నమాట, వాళ్ళతో తిరిగి అలవాటైంది. మరి మీరు? నేను అక్కడికే, అదే పక్క వీధిలో మా ఫ్రెండ్ ఇల్లు ఉందన్నమాట, అక్కడికి వెళ్తాను. జాగ్రత్త, పడిపోతారు సుమి. మీ స్లాంగ్ ఏంటి అలా ఉంది? అదా మా ఫ్రెండ్ బ్రాహ్మణ్ అనమాట, వాడిని ఇమిటేట్ చేస్తూ అలా. గుడి వచ్చింది, నేను ఇంక వెళ్తాను. ఓ గుడి అంటే ఇదేనండి, సినిమాలతో బయట కూడా చూడలేదు. మేము రావచ్చా? గుడి నాది కాదు, ఎవరైనా రావచ్చు. దేవుడికి నైవేద్యం పెడుతున్నారు, కాసేపు కూర్చుందాం రండి. మీ హాబీస్ ఏంటి? కవితలు రాస్తాను. అవునా, ఏది ఒక కవిత చెప్పండి. నేను చూసిన క్షణం ఆ దేవుడు నాకు అడగకుండా ఇచ్చిన వరం. వావ్, ఇంకో కవిత చెప్పు. నీతో గడిపే కాలం మా దేవుడు నాకు ఇవ్వబోయే బహుమానం. చాలా బాగుంది, ఇంకోటి చెప్పు. చెప్పను. ఎందుకు? ఇంకో 2 చెప్తే నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావు. అబ్బో, ఏంటో అంత కాన్ఫిడెన్స్. అంటే బేసిక్ గా నాది ఏరియాస్ కదా, నాకు కొంచెం కాన్ఫిడెన్స్. మనం ముస్లిమ్స్ కదా. అంటే నీకు ఎలా ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు బ్రాహ్మణ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. కావాలంటే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, నేను చెప్పేస్తాను. అక్కర్లేదు, నాకు తెలుసు. మీకెలా తెలుసు? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి. ఓకే ఓకే, మీకు ఫ్రెండ్స్ బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళు మీకు చెప్పారు. దేవుడు భోజనం అయిపోయింది అనుకుంటా, పదండి. వక్రతుండ మహాకార్య కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ముస్లిమ్స్ కదా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి, నా ఫ్రెండ్స్ బ్రాహ్మణ్స్ కదా. సారీ, నాకు ఫోన్ వచ్చింది, నేను బయట వెయిట్ చేస్తాను. సర్లేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను, పెట్టే. బా, ఏం రాశారు స్లోగన్స్. నీకు సంస్కృత్ వచ్చా? భగవద్గీతలో చదివాను. మరి మనం బైబిల్ కూడా చదువుతాను. ఇదేంటి? (9848012345). పరిచయం లేదన్నా? పరిచయం ఉంది కానీ ప్రయాణం ఎంత దూరమో తెలియదు. అవునా? కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకే చేరావే, తనివి తీరా చూద్దామంటే పారిపోతావే. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే జారుకుంటావే. ఊరించకే ఊరించకే, ఆ కొట్టె చూపుతోటి నన్ను చంపకే. కవ్వించకే కవ్వించకే, నీ నవ్వుతోటి మాయ చెయ్యకులే చెలియా. అదిరే బావా,
అలా నెంబర్ తీసుకున్నా ఇలా చాట్ చేస్తున్నా. ఇంకేముంది, ఇది లవ్వే. రే అమ్మాయిల విషయంలో మనం అలా చెప్పలేంరా. ఏంట్రా చెప్పలేం, ఒకసారి మెసేజ్లు చూడు. రే నన్ను అడిగితే ముందు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే. చెప్పచ్చురా, కానీ తను నో చెప్తే ఈ ఫ్రెండ్షిప్ కూడా ఉండదేమో అని చిన్న భయం వేస్తుందిరా. నన్ను అడిగితే ఇప్పుడే తనకి ఐ లవ్ యూ చెప్పడం బెటర్ రా. వన్స్ మనం సిన్సియర్ అయిపోయిన తర్వాత ఫీల్ అయ్యేది మనమే. చెప్పచ్చు, కానీ తను నో అంటే అయితే మంచి లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేయరా. అరే అవునరా మామ, నీ ప్రేమలో నిజాయితీని లెటర్ రూపంలో తనుకోరా. తను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. చెప్పచ్చురా, కానీ ఎందుకో భయంగా. ఫోన్ ఏంటి? హలో, సరే తనే రమ్మందిరా. చెప్పరా. హలో, తనకి చెప్పేశావా? ఇంకా లేదే, ఇప్పుడే వచ్చాను. తను ఫోన్లో మాట్లాడుతున్నాడు. గుర్తుంది కదా ఏం చెప్పాలో మొత్తం అంతా. అరే నా వల్ల కావట్లేదురా, తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏంటో. రే నువ్వు ఒక హిందూ, తను ఒక ముస్లిం. ఇప్పుడు చెప్పలేదనుకో తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవునే, కానీ చెప్పలేకపోతున్నా. అరే నీకు చాయిస్ లేదురా, ఎలాగైనా చెప్పే. అరే నీకు తన నెంబర్ ఇస్తాను, ఒకసారి కాల్ చేసి తన ఒపీనియన్ ఏంటో కనుక్కోరా. నేను చెప్పాలా? నా వల్ల కాదురా బాబు, నువ్వే ఏదో ఒకటి. అరే అరే హే, నువ్వేంటి ఇక్కడ? అది ఏదో చెప్తానన్నారు. అది ఏం లేదు, మీ ఫ్రెండ్తో చెప్పించినందుకు నువ్వే చెప్పచ్చు కదా. అది సిగ్గేసింది. ఆ? సిగ్గేసింది. డబ్బులు అడగడానికి సిగ్గేంటండి? డబ్బులా? మరి అదేం కాదు, అది 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 సంక్రాంతి పోటీల్లో మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. అదేంటి అలా అడిగావు? కాలుతో ముగ్గులేస్తుంటేను. అదేం కాదు, మీరు ఏదో చెప్పాలనుకున్నారో చెప్పండి. అది నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, అది చెప్పడానికే వచ్చాను. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే సొంత వాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగా విసిరేయకే నేరమేం చేసిందే ప్రాణంగా నిన్నే ప్రేమించానే బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే మరి అమ్మాయి కూడా హిందూ అని నీకు ఇప్పుడు తెలిసిందే? కామన్ ఫ్రెండ్ ద్వారా తన పెళ్ళికి వెళ్తే అప్పుడు తెలిసింది తను కూడా హిందూ అని. మరి తను నువ్వు మర్చిపోలేదా? తనతో పరిచయం సంవత్సరం అయినా అనుభవం మాత్రం సముద్రం అంతా. ఇప్పుడు చెప్పు, నువ్వు కూడా నాలా లేట్ చేస్తావా? నేను నీలా లేట్ చేయను, ఇప్పుడే వెళ్తాను, నిజం చెప్పేస్తా. వాడికి ఏం చెప్పావు అలా పరిగెడుతున్నాడు? మన లవ్ స్టోరీకి చిన్న తమిళ వర్షన్ మిక్స్ చేసి చెప్పా. నువ్వు ఇంకా మర్చిపోవా? మర్చిపోయేదా మన లవ్ స్టోరీ? ఏరమ్మా అలా ఉన్నావు? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. తనకి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది.
అరే ఈ టైంలో పెళ్ళైన అమ్మాయిలు వచ్చేస్తున్నారా, ఎంగేజ్మెంటే కదా అయింది, ఏముంది? మీరు ఎంత చెప్పినా నాకు భయం వేస్తుందిరా. హే ఎందుకురా భయం, ఫోన్ టీ చేద్దాం. వద్దురా రే. హలో రే, తనే రమ్మందిరా మళ్ళీ. పేరేంటి? అరవింద్. అదేంటి మనం? అవును, నేను హిందూ, ముస్లిం కాదు. ఏంటి? నేను ముస్లిం కాదు. కానీ అది నువ్వు చెప్తే వినాలనుంది. సరే కానీ ఎందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడతావు? నన్ను బాగా కంగారేంటి? బాబేంటి? అదేలే మా మామగారు కానీ కంగారు.